యునైటెడ్ బైబుల్ అకాడమీలో ఉన్న మరి పెద్దలు, యునైటెడ్ బైబుల్ అకాడమీ డైరెక్టర్ గారు డాక్టర్ ఎన్ రంగారావు గారికి క్రీస్తునామంలో వందనములు. అలాగే జమ్ములో ఉన్న పెద్దలు, దైవదాసులు, సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. అలాగే ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ మరి వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం పిల్లారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపడుతూ సజీవులుగా ఉంచి మరి ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. మరి ఈరోజు మరి సంఘంగాను సమాజంగాను కూడుకొని నీ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు వాక్యం చెప్పాలని ప్రయత్నపడుతుండగా నాకును వింటున్న సహోదరి సహోదరులకు నీ కృపను అనుగ్రహించి వాక్య ప్రకారంగా మమ్మల్ని మేము సరిదిద్దుకొని నీకు మహిమ తెచ్చే వారంగా, గంట తెచ్చే వారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంఘానికి వచ్చిన మనం అందరము సంతోషంగా ఆనందంగా ఉన్నామా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి? దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునటానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము ప్రియులారా. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనేమో సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో అన్వయింపజేసుకుంటూ ముందుకు సాగుదాము ప్రియులారా. మరి సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనము మరి ఈరోజు సంఘానికి వచ్చే మనము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం పిల్లారా. ఈరోజు సంఘానికి వచ్చిన మనము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం. పాప శరీరాకారము ధరించుకొని ఉన్నను పాపరహితుడుగా జీవించిన క్రీస్తు అనే అంశం పిల్లారా. మరి ఈరోజు అంశము పాప శరీరాకారం ధరించుకొని ఉన్నను పాపరహితుడుగా జీవించిన క్రీస్తు. ఈ అంశము నేర్చుకుందాం పిల్లరా. మరి ఈ అంశంను ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లారా, మరి యేసుక్రీస్తు ఎలాంటి శరీరం ధరించుకున్నాట? పాప శరీరాకారం ధరించుకొని ఈ లోకానికి వచ్చి పాపరహితుడుగా జీవించి మనకు చూయించి ఒక మాదిరి జీవితాన్ని మనం ముంగట పెట్టాడు పిల్లారా. చూడండి పిల్లలు, మనం ఒక 3 సందర్భాలు మనము మాట్లాడుకొని ఆ 3 సందర్భాలు లేఖనానుసారంగా మనం చూసుకుందాం పిల్లరా. మరి దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపెను అని మరి లేఖనాల్లో రాయబడ్డది. ఆ పాప శరీరం ధరించుకున్న యేసుక్రీస్తు పాప శరీరం ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఈ లోకంలో ఏ విధంగా జీవించాడు? మరి రెండో మాటగా యేసుక్రీస్తు సమస్త విషయములలో మనవలే శోధింపబడినను పాపం లేనివాడుగా ఉండెను. ఎలాంటి? నీలాంటి నాలాంటి పాప శరీరాకారం ధరించుకొని మనలాగా సమస్త విషయములలో శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా జీవించాడు. మూడో మాటగా యేసుక్రీస్తు పాప శరీరాకారం ధరించుకొని ఉన్నను పాపరహితుడుగా జీవించాడు. ఎలా? యేసుక్రీస్తు జీవించిన కాలంలోనే యూదులతో నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని యేసుక్రీస్తు జీవించిన కాలంలోనే యూదులతో సవాల్ విసిరాడు. పిల్లల, మరి ఈ 3 సందర్భాలు మనము నేర్చుకుందాం లేఖనానుసారంగా. ఉట్టి మాటలు కట్టిపెట్టి లేఖనాలు, బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో మన ఆత్మీయ ప్రయాణం చక్కదిద్దుకుందాం పిల్లరా. మరి మనం ఆలోచన చేద్దాం పిల్లరా. పాప శరీరాకారం, పాపం అని ఇది ఏంటి? ఇది ఎక్కడ ఉన్నది? ఎక్కడి నుండి వచ్చింది? ఏం చేస్తున్నది అనేది మనం ఆలోచన చేసినట్లయితే మూలానికి వెళ్ళాల. తీగ లాగితే డొంక కదిలే విధంగా మనము మూలానికి వెళ్ళాల. బైబిల్ని అడగాలి. బైబిల్ మరి ఏంటి? పాపం ఎక్కడ ఉంది? అసలు పాపము అని బైబిల్ అంటుంది. అసలు ఈ పాపం ఎక్కడి నుండి వచ్చింది అనేది ఆలోచన చేసినట్టే
పిల్లరా, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఏ విధంగా నరుణ్ణి ఈ భూమి మీదకి రంగప్రవేశం చేశాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మాయను. పిల్లరా, ఇక్కడ మనము 2 సందర్భాలు మనకు కనబడుతున్నాయి. పిల్లరా, ఏం చేశాట? శరీరంను నేలమంటితో నరుని నిర్మించి. చూడండి పిల్లరా, ఈ శరీర ఆకారం ఎక్కడి నుండి తీయబడ్డాట? నేలతో, మట్టితో చేశాడు దేవుడు. ప్రారంభంలో నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా దేవునిలో దేవుడై ఉన్న ఆత్మలో నుంచి దేవుడు ఊదగా నరుడు జీవాత్మాయను. చూడండి పిల్లరా, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఈ శరీరములో ఏముంటుంది? ప్రారంభంలోనే దేవుడు చేసినప్పుడు ఈ శరీరములో పాప స్వభావం ఉంటుంది. క్రైస్తవ సమాజము ఈ మూలాన్ని మనము మైండ్లో పెట్టుకోవాలి. మైండ్లో పెట్టుకోవాలి. పాప శరీరము, పాప స్వభావము ఎందులో ఉంటుంది? శరీరంలో ఉంటుందయ్యా. ఈ శరీరంలోనే ఉంటుంది. అందుకోసమే ప్రారంభ మానవుణ్ణి, నరుణ్ణి ఏ విధంగా చేశాడ? మట్టితో మట్టి బొమ్మను చేసి, మరి మట్టి బొమ్మను చేసి చూడండి, వాయు నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా దేవునిలో దేవుడై ఉన్న ఆత్మను ఊదగా నరుడు జీవాత్మయను. చూడండి, ఆ జీవాత్మనే ఆదామా నరుడా? మరి మట్టి బొమ్మనే నరుడా అనేది మనం ఆలోచన చేసినట్లయితే, జీవాత్మనే ఆదాము, నేను, మనం అంటున్నామే. నేను, మనం అంటే ఈ కనిపించే శరీరంలో కనిపించని ఒక ఆత్మ ఉన్నప్పుడే ఇది నా కళ్ళజోడు, ఇది నా చేతు అని అంటామే. చూడండి పిల్లరా, నేను అంటే ఆత్మ, నేను, మనమైనది ఈ ఆత్మ. మరి మనం ఆలోచన చేసినట్లయితే ప్రారంభము వ్యక్తిని ఆదామును చేశాడు. చేసి ఏం చేశాడు? దేవుడు ఆదాములో నుండి, నరుడులో నుండి తీయబడిన ఎముకను నారి వీరిరువురిని ఆశీర్వదించి ఎక్కడ పెట్టాడు? ఏదైనా తోటలో పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఏదైనా తోటలో మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలము తినకూడదు, అన్ని తినవచ్చును అన్నాడు. ఎందుకు ఆజ్ఞ ఇచ్చాడండి? బైబిల్ చాలా అద్భుతం అండి. మనం అర్థం చేసుకునే విషయంలోనే మనకు లోపం, కానీ బైబిల్ తప్పు కాదు. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూడుకోవాలి. చూడండి పేరా, మరి పాప స్వభావం ఎందులో ఉంది? శరీరంలో ఉంది కనుక దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఆదాంకి. ఏమని? దేవుని మాటను విన్నంత వరకు దేవుని కుమారత్వం కలిగి ఉన్నాడు. చూడండి పేరా, ఆదాంకి ఏమనిచ్చాడు? ఈ తోటలో ఉన్న మధ్యలో ఉన్న మంచి చెడ్డలు ఫలమును తినకూడదు, నువ్వు చస్తావు అన్నాడు. దేనికి అండి? శరీరానికి, ఆత్మకండి. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మరి అనుసరించినప్పుడు దేవుని కుమారుడు, దేవుని ఇంటివారు, దేవునికి వారసుడుగా జీవించాడు. చూడండి పేరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము మరి 47 నుంచి 46-47లో మరి మట్టి నుండి తీయబడిన వారు మట్టి నుండి తీయబడిన వారే, పరలోకం నుండి వచ్చిన వారు పరలోకం చెందిన వారే అంటున్నది. చూడండి, మరి మనం ఆలోచన చేసినట్లయితే ఆదాము మోసపరచబడలేడు, కానీ అవ్వ మోసపరచబడ్డది. ఎందుకు మోసపరచబడ్డదండి? శరీరంలో పాప స్వభావం ఉంటుంది. చూడండి, మరి సాతాను దేనికి ఆశలు కల్పిస్తాడు? శరీరానికి. శరీరాశ, నేత్రాశ, జీవడామ్యాన్ని చూపెట్టి అవ్వ అపరాధంలో పడ్డది. అపరాధంలో పడి ఏం చేశాడు? ఆదాముకి ఇచ్చింది. ఆదాము మోసపరచబడలేదు, కానీ అవ్వ మోసపరచబడ్డది అంటున్నది పిల్లరా. అందుకోసమే పాప స్వభావము శరీరంలో ఉంటుంది. దేవుడు ఆదామవ్వలకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞను అతిక్రమించనంత వరకు దేవుని కుమారులుగా, దేవుని ఇంటి వారుగా ఉన్నారు. ఎప్పుడైతే ఆదాము మరి అవ్వ మోసపరచబడి సాతాను మాట చేత ఇది నిజమా, ఇది చెట్టు పొలంలో మీరు అన్ని తినవచ్చునని చెప్పాడా, ఇది కూడా తినవద్దని చెప్పాడంటే అవును తినవద్దని చెప్పాడు, తింటే చస్తావని చెప్పాడు. సాతానుకు అవ్వ చక్కనే చెప్పింది, కానీ చావనే చావరు అంటున్నాడు సాతాను. మీరు చావనే చావరు, దేవతల వాళ్ళైతారు అన్నని ఆశ చూపించాడు. ఆశలో పడిపోయింది అవ్వ పడిపోయింది.
ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమే పాపంలో వచ్చింది మరణము. దేవునికి మధ్య మనిషికి దేవునికి మధ్య ఏమైంది? అడ్డుగోడ పాపం అనేది వచ్చేసింది. చూడండి బ్రదర్, మరి పాపం అనేది వచ్చింది. ఏ ఒక్కరు దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక అందరూ పాపం చేసినందున. చూడండి, పాపం చేస్తేనే పాప అవుతాడని బైబిల్ చెప్తుందండి. ఆదాం చేస్తే అందరు పాపులు కాదు, బైబిల్ అలా చెప్పట్లేదు. చూడండి బ్రదర్, మనం ఆలోచన చేసినట్లయితే చూడండి బ్రదర్, మరి చూడండి బ్రదర్, దేవుడు గొప్ప సంకల్పం కలిగి ఉన్నాడు. అందరూ నా ఎదుట పరిశుద్ధులను నా విధంగా ఉండాలని అనుకున్నాడు. దేవుని సంకల్పాన్ని జ్ఞాపకం చేసుకుని అబ్రాహాంకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన సంతానం ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు సత్యత వరకు ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయెల్ని ఏర్పరచుకున్నాడు. వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం అనుసరిస్తే నీతిమంతులు అవుతారు, అతిక్రమించే శాపగ్రస్తులు అవుతారు. వారు కూడా ఆ రోజు కూడా అన్ని జనులు ఉన్నారు. వారు కూడా స్వభావ సిద్ధంగా ధర్మశాస్త్రం అనుసరించి ధర్మశాస్త్రమైన క్రియలు చేస్తే నీతిమంతులు అవుతారు. వీరిరువురు ధర్మశాస్త్రం అనుసరించలేరు. ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించింది. మరి బంధించిన వారిని విడిపించడానికి దేవుడు గొప్ప ప్రణాళిక వేశాడండి. అబ్రాహాంకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దాన సంతానమైన యేసుక్రీస్తు రావాలి. యేసుక్రీస్తు వచ్చేయడం నీలాంటి నాలాంటి పాప శరీరాకారం ధరించుకొని వచ్చాడు పిల్లారా. చూడండి పిల్లరా, పాప శరీరాకారం ధరించుకొని ఎప్పుడు వచ్చాడు? చూడండి పిల్లరా, లేఖనం చదువుకుందాం పిల్లరా. రోమిలకు రాసిన పత్రిక 8:4 దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను అని రాయబడ్డది. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు ఎలా వచ్చాడు? పాప శరీరాకారం. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపించాడు. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు ఎక్కడ ఉండేవాడు? దేవునితో పరలోకంలో సమానుడుగా ఉన్న ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మరియ గర్భం ద్వారా, మరియ గర్భం ద్వారా మరియ గర్భం ద్వారా శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చాడు. వచ్చేం చేశాడు? ధర్మశాస్త్రంకు లోపడ్డాడు అండి. ధర్మశాస్త్రంలో అమన్న ఉన్న కాలంలో ధర్మశాస్త్రంకు లోపడ్డాడు. ధర్మశాస్త్రం అనుసరించాడు. ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూడండి, యేసుక్రీస్తు ఎలాంటి శరీరం ధరించుకొని వచ్చాడట? అబ్రాహాము సంతాన స్వభావము ధరించుకొని ఉన్నాడు. ఎబ్రిల్ రాసిన పత్రిక 2:16 రాయబడిన మాట లేఖనం చదువుకున్నట్లే, ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. చూడండి కదా, అబ్రాహాము సంతాన స్వభావం. అబ్రాహామును కూడా ఆలోచన చేసినట్లయితే అబ్రాహాముకు దేవుడు పిలిచాడు. వెంటనే దేవుడు నువ్వు వెళ్ళిపో, నీ జనం నుండి స్వజనం నుండి మీ దేశం నుండి వెళ్ళిపోమనగా దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని మాట వినడమే నీతి. ఆ నీతికి లోబడి వెళ్ళిపోయాడు. చూడండి పేరా, మరి అప్పుడు ఆ నిరీక్షణ లేని కాలంలో అబ్రాహాము దేవుని మాటను నమ్మడు. ఆ మాటను నమ్మడమే దేవుని నీతి. అందుకోసమే అబ్రాహాము సంతాన స్వభావము అంటే చూడండి పిల్లరా, దేవుని మాటకు లోబడాలి. యేసుక్రీస్తు కూడా ఎలాంటి నీలాంటి నాలాంటి పాప శరీరాకారం ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఏం చేయడు? ఏప్రిల్ రాసిన పత్రిక 7:14 మన ప్రభువు యూదా సంతానమందు జన్మించెననుట మాట స్పష్టమే. ఆ గోత్రంలో యాజకుల గురించి మోసే ఏమీ చెప్పలేడు. చూడండి, మరి ఈ గోత్రం గురించి మోసే ఏమన్నా చెప్పాడంటే చెప్పలేడు. మరి ఏప్రిల్ రాసిన పత్రిక 2:14-15 చదువుకున్నట్లయితే ఆయన రక్త మాంసములలో పాలివాడాయను. యేసుక్రీస్తు రక్త మాంసములలో పాలివాడాయను. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యత్వమునకు లోబడి ఉన్న వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయను. చూడండి, రక్త మాంసములలో పాలివాడాయను అపవాదిని నశింపజేయుటకు. అంటారా, మరి మరణిస్తే పాతాళానికి జోగే అనే భయంకర పరిస్థితి నుంచి మనల్ని అందరినీ తప్పించడానికి మనందరి కొరకు ఆయన రక్త మాంసములలో పాలివాడాయను అని లేఖనాల్లో రాయబడ్డది పిల్లారా. రక్త మాంసంలో పాలివాడాయను మరణ భయంతో దాశక్తంలో ఉన్న వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ఆయన రక్త మాంసములలో పాలివాడాయను. పాలివాడా ఏం చేయడు? ధర్మశాస్త్రంకు లోపడ్డాడు. ధర్మశాస్త్రం అనుసరించాడు. ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. చూడండి, మరి మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ఎవరి సంతానంలో పుట్టాడట? చూడండి, మరి మనం ఆలోచన చేసినట్లయితే మరి యూదా సంతానము. చూడండి, మరి
దావీదు సంతానమందు జన్మించినని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. రోమిల రాసిన పత్రిక 9:5 పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాయుడై ఉన్నాడు. ఆమెన్. చూడండి పిల్లరా, మరి మరి యేసుక్రీస్తు ఎలాంటి దావీదు సంతానముగా పాప శరీరాకారం ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఎలాంటి దేవదూతల కంటే వానిని కొంచెంగా తక్కువగానిగా చేసితివి. ఈ శరీరం గురించి, యేసుక్రీస్తు గురించి దేవదూతల కంటే తక్కువగానిగా చేసితివని లేఖనాల్లో రాయబడ్డది. ఏప్రిల్ రాసిన పత్రిక 2:6-9 చదువుకున్నట్టయితే, అయితే ఒకడు ఒక చోట ఈలాగూ దృఢ సాక్ష్యం ఇచ్చిచున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు దేవదూతల కంటే వానిని కొంచెం తక్కువగానిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తములో లోపరిచినప్పుడును వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతము మనము సమస్తమును వానికి లోపరచబడి ఉన్నట ఇంకను చూడలేదు. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లుగా దేవదూతల కంటే కొంచెం తక్కువనిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరింపజేసిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఆయనను మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాము. మనిషిని జ్ఞాపకం చేసుకుంటకు ఏపాటి వాడంటే చూడండి, మహిమా ప్రభావములతో మరి కిరీటం ధరించిన వానిగా చూస్తున్నాం. దేవదూల కంటే తక్కువ వానిగా చేసేది వాని కీర్తనల గ్రంథంలో కూడా రాయబడ్డది. కీర్తనలు 8:4-6 నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని ధరించుకుంటే వాడేపాటివాడు, దేవుని కంటే వారిని కొంచెం తక్కువనిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. దేవుని చేతి పనుల మీద అధికారము ఇచ్చి ఉన్నావు. మన నరుని జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏపాటి వాడంటే దేవుని కంటే తక్కువనిగా చేశావు. దేవదూతలు మనకు పరిచర్య చేయడానికి వచ్చారు, దేవుని కంటే తక్కువనిగా చేశావు. చూడండి, మరి ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ఏ విధంగా మనందరి కోసం శిలువ మరణం పొందాడు అనే లేఖనం చూసుకున్నట్లయితే, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2:8 రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఈ లోకానికి వచ్చేసాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. చూడండి, మరి తన్ను తాను తగ్గించుకొని మనందరి నీతిమంతులు చేయడానికి, దేవుని పని చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. పాప శరీరాకారం ధరించుకొని అక్షయమైన శరీరం ధరించుకోవాలంటే యేసుక్రీస్తు మరి చూడండి ఏ విధమైన మాదిరి జీవితం మన ముందట ఉంచిపోయాడు. మనం ఆలోచన చేసినట్లయితే కొలసీయులకు రాసిన పత్రిక 1:22 తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. మనల్ని సమాధానపరచడానికి ఏ విధంగా? నాలాంటి పాప శరీరాకారం ధరించుకొని పాప రైతుడుగా దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని నెరవేర్చి ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. మనం ఆలోచన చేసినట్లయితే ఏప్రిల్ రాసిన పత్రికలో రాయబడ్డది 2:9 దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు. దేవుని కృప వలన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దేవదూతల కంటే కొంచెము తక్కువగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాము. మహిమా ప్రభావములతో కిరీటం ధరించుకున్న వానిగా ఆయనను చూస్తున్నాము. ఏప్రిల్ రాసిన పత్రిక 2:14 కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వానిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు యేసుక్రీస్తు రక్త మాంసములలో పాలివాడాయను. ఏప్రిల్ రాసిన పత్రిక 5:7 చూడండి, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉండిన
ఆయన అంగీకరింపబడెను. అంటారా? మరి యేసుక్రీస్తు పాప శరీరాకారం ధరించుకొని ఈ లోకంలో ఏ విధంగా జీవించాడని చూసుకున్నాము. ఇప్పుడు రెండవ మాటగా మరి యేసుక్రీస్తు సమస్త విషయములలో మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. చూడండి పేరా, మరి ఆయన ఏ విధంగా ఈ లోకానికి వచ్చే విధంగా యేసుక్రీస్తు సమస్త విషయములలో మన వలె శోధింపబడినను. మనకైతే ఏ విధంగా ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో, బాధ, ఇరుకు, ఇబ్బంది, ఈ బాధలు ఇవన్నీ మనం ఏ విధంగా అనుభవిస్తున్నామో ఇలాంటి ఫీలింగ్ కలిగి యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు అని లేఖనాలు చూసుకుందాం పిల్లారా. ఏప్రిల్ రాసిన పత్రిక 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మన వలె శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. చూడండి, మన విధంగా దాహము, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ అనుభవించి శోధన చూడండి ఆయన పాపం లేనివాడుగా జీవించాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు, దేవునికి మహిమ తెచ్చేవాడుగా, దేవుని ఘనతను నిలిచే విధంగా యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించి చూపించాడు. ఏ విధంగా శోధనలు యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చినప్పుడు సాతాను ఏమంటుండో చూద్దాం పిల్లరా. సాతాను కూడా ఏ విధంగా యేసుక్రీస్తును శోధించాడో లేఖనాలు చూసుకున్నట్లయితే పిల్లరా, మత్తయి సువార్త 4:1-11 ఏమంటాడు యేసు? సాతాను ఏమంటున్నాడు? లేఖనాలు చూపించాడు. సాతాను యేసుక్రీస్తుకు ఇలా రాయబడ్డది, నువ్వు నమస్కారం చేయవు బాస్, ఇదంతా బాధపడకు, నువ్వు నాకు నమస్కారం చేయమంటే ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను అన్నాడు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ఏ విధంగా మరి ఆ యేసుక్రీస్తు ఏ విధంగా జయించాడు, ఏ విధంగా శోధన జయించి గెలిచాడు అనేది లేఖనాలు చూసుకున్నట్లయితే, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడటకు ఆత్మ వలన అరణ్యంలో కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయనకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే రాళ్ళు రొట్టెలా ఉన్నట్లు ఆజ్ఞాపించమనెను. కలిగి ఉన్నది ఏది యేసు లేకుండా కలగలేదో ఆ యేసుక్రీస్తుతో సాతానేమంటుడు, ఈ రాళ్ళు రొట్టెలు చేసుకొని తినము అన్నప్పుడు ఏమని చెప్తున్నాడు? అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని, ఏంటండి, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నది. లేఖనం చెప్పెడుతున్నాడు. అంతటా అపవాది ఏం చేశాడు? లేఖనం చెప్పెడితే వాడు చూపించాడు. చూడు, వాడు కూడా అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరంను ఆయనను నిలవబెట్టి ఏమంటుడు, నీవు దేవుని కుమారుడవైతే. చూడండి ఏ విధంగా మాటలతో వాడు రెచ్చగొడుతున్నాడు. నువ్వు దేవుని కుమారుడవైతే, దేవుని కుమారుడవైతే ఏంటి? నువ్వు దేవుని కుమారుడవైతే చూడండి క్రిందికి దూకము, నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించునని, నీ పాదం ఎప్పుడు రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకొందురని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుణ్ణి శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండకు తీసుకొని పోయి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమ ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పాను. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. చూడండి పిల్లరా, సాతాను ఏ విధంగా శోధన చేశాడో, ఆ శోధనను ఏ విధంగా జయించాడో చూడండి పిల్లరా. కలిగి ఉన్నది ఏది యేసు లేకుండా కలగలేదు. ఆ యేసుక్రీస్తునే నువ్వు దేవుని కుమారుడవైతే, దునుకుము. ఇగో లేఖనాలు రాయబడ్డాయి, దేవదూతలు వచ్చి నేను పట్టుకుంటారు. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు కూడా వాక్యాన్ని చూపించి మరి ఆ శోధన నుంచి జయించి గెలిచాడు. చూడండి పిల్లరా, చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే దావీదు యేసుక్రీస్తుని గురించి, దావీదు సంతానం ముందు పుట్టిన యేసుక్రీస్తుని గురించి ఏ విధంగా సాక్ష్యం ఇచ్చాడో మనము ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానంలో పుట్టాడు. ఆ దావీదు ఏమని చెప్పాడు? యేసుక్రీస్తు మరణ పునరుత్థానం గురించి మరి చెప్పాడు పిల్లరా. మరి యేసుక్రీస్తు ఏ కాలం వాడు, దావీదు ఏ కాలం వాడు అనేది ఆలోచన చేసినట్లయితే, మరి చూడండి పిల్లరా, దావీదు ముందుగానే తెలుసుకొని యేసుక్రీస్తు మరణ పునరుత్థానం గురించి
మరి తెలియజేశాడు. అపొస్తలుల కార్యం 2:31 క్రీస్తు పాతాళంలో విలువబడలేదనియో ఆయన శరీరము కుళ్ళిపోలదనియో దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానము గురించి చెప్పెను. చూడండి బ్రదర్, ఆయన పునరుద్ధానం గురించి దావీదు ముందుగా తెలుసుకొని చెప్పాడట. చూడండి బ్రదర్, మరి మరి యేసుక్రీస్తు ఎవరి సంతానంలో పుట్టాడు? దావీదు సంతానంలో పుట్టాడని లేఖనాల్లో రాయబడ్డది. రోమిలి రాసిన పత్రిక 1:5 యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైన పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపింపబడెను. ఇప్పుడు నిరూపింపబడిన కాలంలో ఉన్నాం మనం ఇప్పుడు. చూడండి, మరి యేసుక్రీస్తు ఏ విధంగా ఈ శరీరధారిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఆయన బాధపడ్డాడు, శోధనను గెలిచాడు, ఏ విధంగా మనలాంటి బాధను అనుభవించాడో లేఖనాలు చూసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10:5-7 కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు, నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములో పాప పరిహార బలులు నీకు ఇష్టమైనవి కావు, అవి చూడండి నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని లేఖనాలు చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు ఈ లోకంలో ఏ విధంగా శోధన సహించాడు, ఆ శోధనను గెలిచాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే పాపము లేనివాడుగా యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 2:24 మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత కలిగింది. అంతేకాదు మొదటి పేతురు రాసిన పత్రిక 3:18-19 రాయబడ్డది, యాలయనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు, అంటే మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన యేసుక్రీస్తు శరీర విషయమై చంపబడియో ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. చూడండి, మనందరి పాపాల కోసం ఒక్కసారే శ్రమపడ్డాడు అని లేఖనాల్లో రాబడ్డది. యేసుక్రీస్తు ఏ విధంగా శోధించాడు, ఆ శోధనను గెలిచాడు అనేది మనం ఆలోచన చేశాం పిల్లారా. ఇంకో మూడో మాటగా యేసుక్రీస్తు పాప శరీరాకారం ధరించుకున్నను, పాపరహితుడుగా జీవించాడు. ఎలా జీవించాడు? యేసుక్రీస్తు జీవించిన జీవితంలో యేసుక్రీస్తు జీవించిన సమకాలికులతో ఏం చెప్పాడు? నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును. యేసుక్రీస్తు జీవించినప్పుడే నా యందు పాపమున్నది మీరు ఎవడు స్థాపిస్తాడు అని ఆ రోజే మరి యేసుక్రీస్తు వారితో మరి చెప్పినట్లుగా మనం లేఖనాలు చూడొచ్చు పిల్లరా. మరి కొలసీలకు రాసిన పత్రిక ఈ సందర్భాలు చూసుకుందాం లేఖనానుసారంగా. కొలసీలకు రాసిన పత్రిక 2:9-10 దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నదట. యేసుక్రీస్తు శరీరమందు దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత నివసించుచున్నదట. ఎలా నివసించుచున్నదో లేఖనాలు చూసుకుందాం పిల్లరా. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సై ఉన్నాడు. యేసుక్రీస్తు శిరస్సై ఉన్నాడు. ఏ విధంగా మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో సమస్త విషయంలో మన వలన శోధింపబడిన ఆయన పాపం లేని వాడుగా ఉన్నాడట. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలె శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండేను. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26 చూడండి, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడట. చూడండి, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26 పవిత్రుడును నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలం కంటేను మిక్కిలి హెచ్చై ఉన్నవాడునైనంటి ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. మరి యోహాను సువార్తలో మరి రాబడ్డది, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును. యోహాను సువార్త 8:46 లేఖనం చదువుకున్నట్టే, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును.
నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? యూదులతో చెప్పాడు పిల్లారా. చూడు, నా యందు పాపం ఉన్నది ఎవడు స్థాపించాడు? నేను సత్యమే చెప్తున్నాను, ఎందుకు నా మాట నమ్మరు? నేను దేవుని యొద్ద నుండి వచ్చాను, దేవుని మాటలు చెప్తున్నాను అన్నప్పుడు యోధులు ఏం చేశారండి? యేసుక్రీస్తు మాట నమ్మలేరు. చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. ఏప్రిల్ రాసిన పత్రిక 7:26 పవిత్రుడును నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటేనే మిక్కిలి ఎచ్చైన వాడునైనట్టి ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. 2 కొరింథీయుల రాసిన పత్రిక 5:21 చూడండి పిల్లరా, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, చూడండి మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను, మన కోసము పాపముగా చేసెను అని లేఖనాల్లో రాయబడ్డది. అందుకోసమే ఏప్రిల్ రాసిన పత్రికలో 10:28 క్రీస్తు మన అనేకుల పాపముల నిమిత్తం ఒక్కసారే అప్పగింపబడ్డాడు. ఏప్రిల్ రాసిన పత్రిక 10:28 అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడెను, తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారికి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి వచ్చును. మొదటిసారి ఎలా వచ్చాడండి? నీలాంటి నాలాంటి పాప శరీరంతో నీకు నాకు ఏ విధంగా శ్రమలు, నిందలు, అవమానాలు, ఎలాంటి ఫీలింగ్ లో ఉన్నామో అలాంటి ఫీలింగ్ను అనుభవించి దేవుని చిత్తమేందో, దేవుని మాట ఏందో, దేవుని ఆలోచననే, దేవుని మాటనే ఆయనకు దృష్టి. దేవుని మాటను అనుసరించాలి. ఏం చేయాలి? ఈరోజు దేవుని మాట చూడండి, ఏం చేయాలి, ఏ విధంగా జీవించాలి, నాకు ఈ లేఖనం ఏమున్నది, ఆ లేఖనం ప్రకారంగా జీవించాలి అని సమయాన్ని పోనీక దేవుని చిత్తాన్ని జీవితంలో నెరవేర్చాడు, దేవుని సంతోషపరిచాడు, దేవునికి మహిమ తెచ్చేవాడుగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు పిల్లరా. చూడండి పిల్ల, మనం ఆలోచన చేసినట్లయితే ఆయన పాపము లేనివాడుగా, ఆయన పాపము చేయలేదు, ఆయన పాపం చేయలేదు. మొదటి పేతురు రాసిన పత్రిక 2:22 ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనపడలేదు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనపడలేదు. యోహాను సువార్త 19:4 మనం ఆలోచన చేసినట్లయితే పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదు, మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో నేను. ఈయన యందు నాకు ఏ దోషము కనబడట్లేదని పిలాతు చెప్తున్నాడు పిల్లలు. లేఖనం ఏ విధంగా ఆయన పాపం చేయలేడు, ఆయన యందు దోషం లేదని లేఖనాలు చెప్తున్నాయి పిల్ల. లూకాసు వార్తలో రాయబడ్డది చూడండి పిల్లరా. మరి యేసుక్రీస్తు సిలువ వేయబడిన దొంగలలో ఒకడు ఏమంటున్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే మమ్మల్ని కూడా విడిపించుము అన్నప్పుడు ఒకడు గతిస్తున్నాడు, మనం చేసిన తప్పుకు మనము అనుభవిస్తున్నాం, కానీ ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటం లేదు అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. లూకాసు వార్త 23:40-41 అయితే రెండవ వాడు వానిని గద్దించి, అదే శిక్షా విధిలో ఉన్నాము గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పిన. చూడండి ఏ విధంగా ఎంతమంది సాక్ష్యం ఇస్తున్నారు, ఆయన ఏ తప్పిదము చేయలేదు, ఆయన యందు ఏ దోషం కనబడలేదని లేఖనాలు చెప్తున్నాయి. వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు యేసుక్రీస్తుని గురించి. చూడండి మనం ఆలోచన చేసినట్లయితే నేను నిరపరాధి అయిన రక్తంను అప్పగించాను అని యూదా ఏం చేశాడు? యేసుక్రీస్తుని అప్పగించి, నేను ఈ నిరపరాధి రక్తంను అప్పగించాను. మత్తయి సువార్త 27:4 నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని చెప్పాను. వారు దానితో మాకేమి, నువ్వే చూసుకోమని చెప్పాను. యేసుక్రీస్తు ఏ విధంగా జీవించాడో, అనేకులు ఏ విధంగా యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చారు. మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి చూడండి, మృతులలో నుండి క్రీస్తు లేచిని ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి జీవించాడు, అనుసరించాడు, మరణించాడు, సమాధి చేపట్టాడు. ఆయన మీద తిరిగి లేచిన ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి రోమీయులకు రాసిన పత్రిక 6:8-9 మనం క్రీస్తు కూడా చనిపోయిన ఎడల, చూడండి మనం ఏ విధంగా చనిపోవాలండి? మనం క్రీస్తు కూడా చనిపోయిన ఎడల అంటే మరి యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను విని, ఆ సువార్త ద్వారా హృదయంలో పశ్చాత్తాపము కలిగి మారు మనసు పొంది
పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని, యేసుక్రీస్తు మనందరి పాపాల నిమిత్తం మరణించాడని, సమాధి చేయబడ్డాడని, తిరిగి లేచాడని ఒప్పుకొని మన పాపాల నిమిత్తము మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఒప్పుకొని యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే అప్పుడు మన క్రీస్తు చనిపోయాడలా మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. ఆయన ఏ విధంగా అయితే మరణించాడు, సమాధి చేపట్టాడు, మూడో రోజున తిరిగి లేస్తే ఆయన మీద ఏ విధంగా మరి ఆ లోక ప్రభుత్వము ఏ విధంగా ప్రభుత్వం చేయదో మనం కూడా యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందితే మన అందరి పాపాల కోసం యేసుక్రీస్తు మరణించాడని, దేవుడు తిరిగి లేపడని నమ్మి విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందితే మరి మన మీద కూడా ఈ లోకం ప్రభుత్వం చేయదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. అందుకోసమే యేసుక్రీస్తు జీవించిన కాలంలో నా యందు పాపం ఉన్నదని ఎవడో వీరు స్థాపిస్తారు. యోహాను సువార్త 3:5 పాపములను తీసివేయుటకు ఆయన చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఏ విధంగా మరి ఆయన యందు పాపం ఏమీ లేదు. యోహాను సువార్త 3:5 పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమే లేదు. ఆయన ఎందుకు వచ్చాడు? మనందరి పాపాలను తీసివేయడానికి ప్రత్యక్షమాయను. ఆయన యందు పాపమేమీ లేదు, అయినను మనందరి కోసము, మనందరికీ రావాల్సిన శిక్ష, మనం పొందవలసిన గాయాల కోసం, మనం చేసిన పాపాల కోసం ఆయన యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు. మనందరి కోసము ఆయన శిలువలో ప్రతి రక్తం పట్టు వరకు, చివరి బొట్టు రక్తం పట్టు వరకు మనందరి కోసము మరణించాడు, సమాధి చేయబడ్డాడు. మూడో రోజున తిరిగి లేచాడు. తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను విన్నవారు హృదయాలు పొడబడ్డాయి, పశ్చాత్తాపం కలిగింది, మారు మనసు పొందారు. అయ్యలారా, సహోదరులారా, మేమేమి చేస్తామంటే ప్రతి వాడు మారు మనసు పొంది పాపక్షమాపణ ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడి. అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటావు, పాప జీవితం పాతిపెట్టబడుతుంది, నూతన జీవితం పొందుకుంటావు క్రీస్తు మహిమలో. అప్పుడు నువ్వు మరి సంఘంలో చేర్చబడతావు. సంఘంలో చేర్చబడిన నీవు వాక్యం ద్వారా దినదినము అపస్తల బోధ ఎందును, సావాసమందును, రొట్టె విరుచుట ఎందును ఎడదేక నువ్వు సావాసం కలిగి ఉంటే మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనకు ఎదిగే అవకాశం ఉంటుంది. అందుకోసమే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు నేను ఏ విధంగా ఉన్నాము? అందుకోసమే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన నీవు నేను ఏ విధంగా ఉన్నాము? మరి క్రీస్తు లేపబడిన మనం దేని మీద మనసు ఉంచాలి? పైనున్న వాటి అందే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు అంటున్నాడు. చూడండి, కొలసీల రాసిన పత్రిక 3:1-3 చాలా చక్కగా రాయబడ్డది. మీరు క్రీస్తు లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన జీవము క్రీస్తు యందు దాచబడి ఉన్నది. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు నేను ఏ విధంగా జీవిస్తున్నావు? యేసుక్రీస్తు ఈ లోకంలో ఏ విధంగా జీవించాడు? చూడండి, పాప శరీరాకారం ధరించుకొని పాపరహితుడిగా ఏ విధంగా జీవించాడు అనేది లేఖనాలు చూసుకున్నాం పిల్లరా. చూడండి పిల్లరా, పాప శరీరాకారం ధరించుకొని ఉన్నను పాపరహితుడిగా జీవించిన క్రీస్తు ఏ విధంగా జీవించాడు? ఏ విధమైన మాదిరి జీవితం మనం ముంగటున్నది పిల్లరా? పాపము ఎందులో ఉన్నది? పాపము శరీరంలో ఉన్నది. ఆ పాపము శరీరంలో ఉన్నది కాబట్టి నాలాంటి శరీరం ధరించుకొని యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చి జీవించి మనందరి కోసము పాపము చేయలేడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన మనందరి కోసము సిలువలో మరి సిలువ వేయబడ్డాడు. మనందరి కోసం రక్తం కార్చాడు. మనందరి నీతిమంతులు చేయడానికి, మనందరిని పరలోకంలో ఉన్న కన్న తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి మనందరి కోసం సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మూడో రోజున తిరిగి లేచాడు. తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపితే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసు క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. సువార్తను విన్నవారు ఏమంటారు? హృదయంలో పశ్చాత్తాపం కలిగింది, మారు మనసు కలిగారు. మారు మనసు పొంది సహోదరులారా మేమేం చేస్తాము? సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తిని గురించి సువార్తని ప్రకటించాలి. అందుకోసమే యేసుక్రీస్తు ఎలాంటి పాప శరీరాకారం ధరించుకున్ననో మరి చూడండి, యేసుక్రీస్తు ఈ లోకంలో ఏ విధంగా జీవించాడు? ఈరోజు అంశము
పాప శరీరాకారం ధరించుకొని ఉన్నను పాపరహితుడుగా జీవించిన క్రీస్తు. చూడండి పిల్లలు, నీవు నేను క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు నేను సహోదరి సహోదరుడా, మన ఆలోచన మన మన విధానము ఏ విధంగా ఉంది? బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణం ఏ విధంగా? క్రీస్తు మహిమను ధరించుకున్న నీవు నేను క్రీస్తు మహిమను చవి చూస్తున్నామా? ఇంత గొప్ప భాగ్యం, ఆ భాగ్యాన్ని మనం చవి చూసుకొని దాన్ని ఆనందిస్తున్నామా? క్రీస్తు మహిమలో ఆనందించే గొప్ప భాగ్యము, ఆ భాగ్యాన్ని అర్థం చేసుకుని మనం అనుసరించి జీవించితే ఎంత అద్భుతం. అందుకోసమే యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించాలి. ఆ గొప్ప భాగ్యం దేవుడు మనకు యేసుక్రీస్తు ద్వారా గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించాడు. అందుకోసమే చూడండి పిల్లరా, మరి ఏ విధంగా జీవిస్తున్నాం? చూడండి పిల్లలు, యేసుక్రీస్తు ఏ విధంగా ఎలాంటి మాదిరి జీవితం మనకు ఉంచాడు. అందుకోసమే యేసుక్రీస్తు పాప శరీరాకారం ధరించుకొని పాపరహితుడుగా జీవించాడు. అందుకోసమే మన చూడండి అపోస్తలుల గురించి కూడా ఆలోచన చేస్తే ఈ శరీర సంబంధమైన వాటిని గురించి ఆలోచించలేదు. క్రీస్తు మహిమను ధరించుకున్న వారు ఏం చేశారు? యేసుక్రీస్తుని గురించి, యేసునామం గురించి ప్రకటించకూడదు అంటే కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేం. నీవు నేను ఏం చేస్తున్నావు? ఈ శరీర సంబంధమైన మాయలో ఉన్నామా? లోక సంబంధమైన మాయలో ఉన్నామా? శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మాన్ని చూపెట్టేవాడున్నాడు సాతాను. చూడండి పిల్లల, ఈ లోక రంగుల ప్రపంచము, ఈ రంగుల ప్రపంచంలో నువ్వు ఆ రంగుల ప్రపంచాన్ని చూస్తున్నావా? ఏం చూస్తున్నావు? హృదయం ఏ విధంగా నువ్వు దేన్ని చూస్తున్నావో నువ్వు చూసే విధానమును బట్టి నీ ఆలోచన విధానం ఉంటుంది. చూడండి పిల్లల, క్రీస్తు మహిమను ధరించుకున్న మనము ఏ విధంగా బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో మనం జీవిస్తున్నామా? నాలాంటి పాప శరీరాకారం ధరించుకొని యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు జీవించాడే. ఏ విధంగా దేవుని చిత్తాన్ని, దేవుని మాట రేపేం చేయాలి, దేవుని మాట ఏం చేయాలి మనం ఆలోచన చేస్తున్నామా? ఏ విధంగా ఆలోచన చేస్తున్నాం? సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్నా నీవు నేను ఏ విధంగా ఆలోచన చేస్తున్నాం? యేసుక్రీస్తు మనకైతే ఏ విధంగా, అయ్యో ఈరోజు మనకు బాధ ఉన్నదే అని అంటున్నామే. బాధలు, అవమానాలు అన్నిటిని భరించాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మనం కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకాన్ని దేవుడు పంపించాడు. అందుకోసమే మనం వాక్యం విని ఏం చెప్తున్నాం? వాక్యం మన బ్రతుకులో అనుసరించి చూయించాలి. ఆ క్రీస్తు మహిమను చవి చూడాలి. ఆ క్రీస్తు మహిమ అనుభవించి ఎంత గొప్ప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రములు. చూడండి, క్రైస్తవుడు ఎలాంటి వాడు? శరీర సంబంధ, ఆత్మ సంబంధం అండి. ఎందుకంటే మరి శరీరం కోసం ప్రయాసపడుతున్నారంటే వాడు సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని నువ్వు క్రైస్తవుడవే, ఇల్లు మీద ఇల్లు కట్టు, మేడ మీద మేడ కట్టు, భూములు సంపాదించు అంటున్నాడు. శరీరాశలకు లోపరుస్తున్నాడు. చూడండి మరి శరీరాశలకు ఎవరైనా అపొస్తలులు లోబడ్డారా? శరీరాల ఆశల గురించి ఎవరు ఆలోచించలేరు. సువార్తను గురించి ప్రకటించారు. సువార్తలో ఉంది దేవుని మహిమ. ఆ మహిమ మనమై ఉన్న ఆత్మను రక్షింపజేసే గొప్ప భాగ్యము సువార్తలో ఉంది. ఆ భాగ్యాన్ని మనం ప్రకటించాలి. ఆ భాగ్యాన్ని మనం అనుసరించి జీవించాలి. అందుకోసమే యేసుక్రీస్తు ఏ విధంగా ఈ లోకంలో జీవించాడు? పాప శరీరాకారం ధరించుకొని ఉన్ననో పాప రహితుడుగా జీవించిన క్రీస్తు. అందుకోసమే యేసుక్రీస్తు జీవించిన కాలంలో నాలో పాపం ఉన్నది మీలో ఎవడు స్థాపించును? చూడండి ఏ విధంగా జీవించాడు. అందుకోసమే నీవు ఈ వాక్యం వింటున్న నీవు, ఈరోజు సంఘానికి వచ్చిన నీవు, ఈ అంశం ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? చూడండి శరీరం మనల్ని ఏ విధంగా ఆటంకపరుస్తుంది. ఇది లేదు అది లేదు అని ఆలోచన చేసి మనల్ని ఆత్మీయంగా ఆలోచించకుండా కనిపించే శరీరంలో కనిపించిన ఒక ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ మహాలోకానికి వెళ్ళాలి. ఆ మహాలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ఏ విధంగా జీవించాడు, అపొస్తలులు ఏ విధంగా జీవించారు, నేను క్రీస్తును మహిమను ధరించుకున్న నేను ఏ విధంగా జీవిస్తున్నాం, దేని కొరకు ఆలోచిస్తున్నాం? అందుకోసమే పాప శరీరాకారం ధరించుకొని ఉన్నను పాప రహితుడుగా యేసుక్రీస్తు ఏ విధంగా జీవించాడు, అపొస్తలులు ఏ విధంగా జీవించారు, నేను ఏ విధంగా జీవిస్తున్నాం? మరి శరీరాశలకు లోపరిచేవాడున్నాడు సాతాను. శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మాన్ని చూపెడతాడు. వాడి ఆశల వలయంలో వెళ్తావా? వాడికి సిద్ధపరిచిన నరకం తప్పదు. వాడి ఆశల వలయంలో పడితే నువ్వు ఒక శరీర భ్రమలో ఉంటావు. నాకు అన్ని ఉన్నాయి, నాకు అన్ని దేవుడు ఆశీర్వదించాడు అని చెప్తాడు. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం గురించి చెప్తాడు. దేవుడు ఆశీర్వదించింది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం గురించి మనం ఆలోచిస్తున్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఎంత గొప్ప భాగ్యం క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహిస్తే ఆ భాగ్యాన్ని చవి చూడకుండా
ఆ క్రీస్తు మహిమను చవి చూడకుండా సాతాను ఏం చేస్తుంది, మనోనేత్రాల్లో గుడ్డితనం కలిగేసి ఏం చేశాడు, సంఘానికి వెళ్ళు, పాట పాడు, కానుక వేయు, నీ పని నువ్వు చేసుకో. ఏ విధంగా నేను భ్రమలో ఉంచాడో చూసుకో, ఆలోచన చేసుకో. ఈ రోజైనా ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు పాప శరీరాకారం ధరించుకొని ఉన్ననో పాప రైతుడిగా ఏ విధంగా జీవించాడు, అపొస్తలులు ఏ విధంగా జీవించారు, నీవు నేను ఏ విధంగా జీవిస్తున్నాం, మనం కూడా ఆ విధంగా జీవించి దేవునికి మహిమ తెచ్చే వారంగానో, దేవునికి ఘనత తెచ్చే వారంగాను ఉంటూ మనమందరము దేవుడుండే పరలోకం చేరే గొప్ప ధన్యత భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. ఇంతవరకు చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. ఆమెను. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రం.